ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 2 జనవరి. మనం అందరము తపస్య మాసము జరుపుకుంటున్నాము. అందరూ ఉమంగ ఉత్సాహాలతో తపస్సు చేస్తూ ఉండవచ్చు మరియు ఇతరులకి కూడా తపస్సు చేసే ప్రేరణ ఇస్తూ ఉండాలి. వాస్తవంగా మనం అందరము శ్రేష్ట యోగులము. మన మనసులో అందరి యందు శుభ భావనలు ఉండాలి, కళ్యాణ భావన ఉండాలి, అందరినీ ముందుకి తీసుకువెళ్లే సంకల్పము ఉండాలి, సహయోగము ఇచ్చే భావన ఉండాలి. మనము పూర్వజులము కావున అందరికీ స్నేహం యొక్క పాలన ఇస్తూ ఉండాలి. మనము ఇవన్నీ చేస్తూ ఉంటే పరమాత్మ స్నేహానికి మనము పాత్రులుగా అవుతాము. భగవంతునితో ప్రేమ అనగా తన సంపూర్ణ రచనతో ప్రేమ. మనము తన రచనతో ప్రేమ కలిగి ఉండకపోతే బాబా కూడా మన యొక్క ప్రేమని స్వీకరించరు. కావున మనము స్వయమును చెక్ చేసుకోవాలి. మా మనసులో అందరి యందు కళ్యాణ భావన ఉన్నదా? ఒకవేళ మన మనసులో ఇతరుల కోసము ఈర్ష్య ఉంటే, ఇతరుల ధనము మనము తీసుకుంటే, ఎవరినైనా మోసం చేస్తే, మనసులో లోభము అత్యాశ ఉంటే, ఎవరికైనా నష్టము కలిగిస్తే, వైర భావన కలిగి ఉండి ఇతరుల మార్గమును ఆటంకం కలిగిస్తే, మరి మనలో కళ్యాణ భావన ఉన్నదని ఎలా చెప్పగలము? కళ్యాణ భావన అనగా అందరికీ ముందుకు వెళ్ళడానికి సహయోగము ఇవ్వడము. బాబా యొక్క మహనీయ కార్యంలో సహయోగమును ఇలా ఇవ్వాలి. కావున రెడ్డి తన చిత్తమును కళ్యాణ భావనతో నిండుగా చేసుకుందాము. మనము పూర్వజులము మరియు విశ్వ కళ్యాణకారులము. రోజంతా శ్రేష్ట సంకల్పము చేద్దాము. ఇదే మనకి శ్రేష్ట స్వమానము. ఇలాంటి భావన కలిగి ఉంటే మన ఆలోచనలు మహనీయంగా అవుతాయి. మనము ప్రపంచం కోసమే సర్వము చేయాలి. కావున ఈరోజు ఉదయం నుండే సూక్ష్మ లోకానికి వెళ్లి బాబా నుండి దృష్టి తీసుకుందాము మరియు ప్రపంచమంతటికి దృష్టిని ఇద్దాము. సంకల్పం చేయాలి, అందరి కళ్యాణము జరగాలి అని. దానితో పాటుగా మనము పూర్వజులము కావున అందరికీ ప్రేమపూర్వక దృష్టిని ఇద్దాము. అందరూ నా వారే, ఎవరూ పరాయి వారు కాదు. అన్ని ధర్మాల ఆత్మలు మా కోసం సొంత వారే, నా వారే. ఇలా మంచి భావనతో అందరికీ మన నుండి ప్రేమ యొక్క సుందర వైబ్రేషన్స్ చేరుకుంటాయి. ఇది కూడా అందరికీ పాలనయే. ఎందుకనగా మహనీయ ఆత్మల ప్రేమ ఇతరులని కూడా సమస్యల నుండి ముక్తులుగా చేస్తుంది, వారికి బంధనముక్తులుగా అవ్వడంలో సహాయం చేస్తుంది. కావున మనము తపస్సు వైపుకి సాగిపోవాలి. మన యోగ చార్ట్ కూడా 4 గంటలకు తప్పకుండా చేరుకునేట్లుగా ఉండాలి. దీనికోసం ప్లాన్ చేసుకోవాలి. సుందరమైన ప్లాన్ తయారు చేసుకోవాలి. ఒక మంచి ఉమంగము. రోజంతా మనము చక్కటి అభ్యాసం చేస్తూ ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోవాలి, యోగిగా అవ్వగలిగేది ఎవరు అంటే వ్యర్థ సంకల్పముల నుండి స్వయమును రక్షించుకునేవారే. ఏ వ్యర్థ సంకల్పము వచ్చినా దానిపై కఠిన దృష్టిని కలిగి ఉండాలి. ఎందుకు ఈ వ్యర్థ సంకల్పము ఇప్పుడు అవసరమా అని విశ్లేషణ చేసుకుంటూ ఆ వ్యర్థ సంకల్పానికి ఇక నీవు అవసరం లేదు, నీవు వెళ్ళిపో అని చెప్పాలి. నీవెందుకు నన్ను ఇలా శక్తిని నష్టపరుస్తున్నావు అంటూ ఆ వ్యర్థ సంకల్పమును వెళ్ళగొట్టాలి. తనలో సుందర సంకల్పాల శక్తిని పెంచుకుంటూ ఉండాలి. వ్యర్థ సంకల్పాలపై కొద్దిగా దృష్టిని కలిగి ఉంటే వ్యర్థ సంకల్పములన్నీ సమాప్తమవుతాయి. తన సంకల్పాలపై తనే అబ్జర్వర్గా అనగా పరిశీలించేవారుగా అవ్వాలి. జ్ఞాన బలమును ప్రయోగం చేస్తూ వ్యర్థమును సమాప్తం చేయాలి. ఈ రోజంతా మనము బాప్దాదా నుండి సూక్ష్మ లోకంలో దృష్టిని తీసుకుంటూ విశ్వమంతటికి స్నేహము, సహయోగము ఇచ్చే
కళ్యాణ భావన కలిగి ఉండాలి. నావారు అనే దృష్టితో అందరినీ చూడాలి. ఆ తరువాత పరంధామానికి వెళ్లి సర్వశక్తివంతుని టచ్ చేయాలి. తన వద్దే కూర్చొని ఉండాలి. తన నుండి శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి అనే అభ్యాసం చేయాలి. ఇలా ఈ రోజంతా పరమాత్ముని నుండి శక్తులు నింపుకొని ప్రపంచానికి, తన సోదరి సోదరులకు సహయోగము కోసము వైబ్రేషన్స్ ఇస్తూ ఉందాము. ఓం శాంతి.